సిటీ నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు నివాసం నుంచి సైకిల్ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి బలపరిచిన అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నానని, కోకనాడుగా ఉన్న కాకినాడను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం గంజాయి నగరంగా కాకినాడను భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదిస్తే నిధులు తీసుకుని వచ్చి మరింత సుందర నగరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు నామినేషన్ సమయంలో కాకినాడ నగరంలో కార్యకర్తల నాయకులతో ఏదో సింపుల్ గా నామినేషన్ చేయాలని మేము ప్రకటన చేసుకోవడం జరిగింది. కానీ పెద్ద ఎత్తున ప్రజలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఈ నామినేషన్ ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టామో దానికి పెద్ద ఎత్తున వచ్చి నాతో పాటు పాలు పంచుకున్నారు. వారు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే సందర్భంలో కాకినాడ నగరంలో నామినేషన్ వేసే సమయంలో మేము వస్తున్న సమయంలో చాలా చోట్ల ప్రజలు ఎక్కడెక్కడ స్వాగతం పలకడానికి అక్క చెల్లెలు కానీ అందరూ కూడా రోడ్డుపై ఎండలో నిలిచున్నారు. కానీ సమయభావం తక్కువ ఉండడం వాళ్ళ దగ్గర నేను ఆగలేకపోయాను. ఎందుకంటే తక్కువ టైం ఉంది, అంటే ముహూర్తం టైంలో నామినేట్ చేయాలని చెప్పి నేను ఎక్కడెక్కడ ఆగలేక స్పీడ్గా రావడం జరిగింది. మా సమయభావం లేక మీ స్వాగతాన్ని నేను స్వీకరించలేకపోయాను. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి మిమ్మల్ని గౌరవించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అక్క చెల్లెలు ఎవరు కూడా బాధపడద్దని ప్రజలను కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ రోజున కాకినాడ నగరం గురించి మీ అందరికీ తెలుసు. 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేశాను. నేను 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసి ఈ కాకినాడ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా కాకినాడ ప్రజల యొక్క అభివృద్ధి ఏది ఆకర్షించారో దాని విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాను. మీ అందరికీ తెలుసు. గతంలో అయితే స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కాకినాడని దేశంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేశాం. కానీ మేము ఓడిపోవడం జరిగింది. అలాంటి స్మార్ట్ సిటీని ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. మీకు అందరూ తెలుసు, మంది కోకినాడ అనేవారు, కోకినాడది కాకినాడ అయింది. కాకినాడ స్మార్ట్ సిటీ చేశాం మేము. అలాంటి స్మార్ట్ సిటీని గంజా సిటీగా, డ్రగ్స్ సిటీగా మార్చేశాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అలాంటి సమయంలో ఈ రోజు ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ రోజు ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్న ప్రజలారా, కాకినాడ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా ఈ రోజున ఈ కాకినాడ సిటీని ఏదైతే గంజా సిటీగా, డ్రగ్స్ సిటీగా మార్చారో అలాంటి సిటీని మళ్ళీ గంజా, డ్రగ్స్ రహిత సిటీగా మార్చి రాష్ట్రంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడానికే ఈ కొండబాబు కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.